అందరికీ జై హింద్. ఈ వీడియోలో ఇండియా చైనా బార్డర్ డిస్ప్యూట్స్ గురించి వివరంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. అసలు ఈ బార్డర్ డిస్ప్యూట్ అర్థం చేసుకునే ముందు అసలు చైనా ఎలా స్థాపించబడింది దీని గురించి తెలుసుకోవడం చాలా అవసరం. ఇప్పుడు మనం అంటాము మన ఇండియా ఈజ్ ఎ సివిలైజేషనల్ కంట్రీ, అంటే మన ఇండియాకి చాలా సివిలైజేషనల్ పాస్ట్ ఉంది అంటాం కదా. అదేవిధంగా చైనా కూడా చాలా సివిలైజేషనల్ హిస్టరీ ఉంది. మనం ఒకవేళ చైనా డైనాసిటీస్ చూసుకుంటే కనుక మొట్టమొదటిసారిగా జియా డైనాసిటీ అని చెప్పేసి 2000 BCలోనే చైనాలో సివిలైజేషన్ స్టార్ట్ అయింది. ఇలా డైనాసిటీ పరిపాలన మారుతున్న కొద్దీ ఒక డైనాసిటీ ఏర్పడింది 1644లో. దాన్నే షింగ్ డైనాసిటీ అంటారు. QING అని రాస్తారు, కాకపోతే షింగ్ డైనాసిటీ అంటారు. ఈ షింగ్ డైనాసిటీ పరిపాలన 1644 నుంచి 1912 వరకు జరిగింది. కాకపోతే ఈ షింగ్ డైనాసిటీ ఒక క్లోజ్డ్ ఎకనామిక్ పాలసీని ఫాలో చేసింది. క్లోజ్డ్ ఎకనామిక్ పాలసీ అంటే ఏంటి? నేను ఎవరితో ట్రేడ్ చేయను, నేను ఎవరితో మాట్లాడను. కాకపోతే 1912 వచ్చేసరికి ఈ డైనాసిటీ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. ఈ డైనాసిటీ కొలాప్స్ అవడం వల్ల చైనాలో ఒక పొలిటికల్ వాక్యూమ్ ఏర్పడింది. అంటే ఈ డైనాసిటీ తర్వాత ఈ పొలిటికల్ లీడర్షిప్ ఎవరు ముందు తీసుకెళ్లాలో ఇది ఎవరికి తెలియక ఒక పొలిటికల్ వాక్యూమ్ ఏర్పడింది. ఈ పొలిటికల్ వాక్యూమ్లో 2 పొలిటికల్ పార్టీస్ జన్మనిచ్చాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ KMT, కుమింగ్తాంగ్ పార్టీ, KMT పార్టీ అని చియాంగ్ కై షేక్ అనే లీడర్ ఆధ్వర్యంలో 1919లో KMT స్థాపించబడింది. అండ్ 1921లో ది చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పేసి మావో జెడాంగ్ ఆధ్వర్యంలో 1921లో ఇది స్థాపించబడింది. ఇక్కడ మనం 2 విషయాలు అర్థం చేసుకోవాలి. కుమింగ్తాంగ్ పార్టీ ఏదైతే చియాంగ్ కై షేక్ పార్టీ ఉందో దీనికి UK అండ్ అమెరికా వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు. అదేవిధంగా చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీకి అప్పట్లో USSR దీనికి సపోర్ట్ ఇచ్చింది. సో ఒకవైపు KMT సపోర్టెడ్ బై UK అండ్ అమెరికా, ఇంకోవైపు చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ సపోర్టెడ్ బై USSR. ఈ 2 పొలిటికల్ పార్టీస్ పవర్ క్యాప్చర్కి సివిల్ వార్ రూపంలో పోటీ పడ్డాయి. ఈ సివిల్ వార్ తర్వాత 1949లో చైనా జన్మించింది. సో 1912 నుంచి 1949 వరకు చైనాలో సివిల్ వార్ జరిగింది. ఈ సివిల్ వార్ అంటే ఏంటి? నేను చెప్పినట్టుగా 2 పొలిటికల్ పార్టీస్ పవర్ క్యాప్చర్ కోసం పోరాడము. కాకపోతే ఇక్కడ ఒక విషయం జరిగింది. ఏంటంటే ఈ 2 పొలిటికల్ పార్టీస్ పవర్ క్యాప్చర్కి పోరాడినప్పుడు వీళ్ళ ఇంటర్నల్ కన్సాలిడేషన్ కంప్లీట్ అయిపోయింది. అంటే ఈ కంట్రీని మొత్తం కంట్రోల్లో తెచ్చేసుకున్నారు. ఈ సివిల్ వార్ బ్యాక్గ్రౌండ్లోనే మొత్తం కంట్రీ కంట్రోల్లోకి వచ్చేసింది. 1949లో చైనా జన్మించినప్పుడు ఇది అవుట్వర్డ్ పాలసీని తీసుకుంది. అవుట్వర్డ్ పాలసీ అంటే ఏంటి? లోపలంతా స్ట్రాంగ్ అయిపోయింది కాబట్టి చుట్టూ ప్రదేశాల్లో ఏరియాని కబ్జా చేయాలి. ఇది ఒక డైమెన్షన్ వచ్చింది. దీన్ని మనం ఇండియన్ పొలిటికల్ బర్త్తో కంపారిజన్ చేస్తే గనక మనందరికీ తెలుసు, మనం 1947లో యాజ్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ జన్మించాం. బట్ చైనా 1949లో వచ్చింది. కాకపోతే ఇక్కడ మనకి చైనాకి ఒక డిఫరెన్స్ ఉంది. డిఫరెన్స్ ఏంటంటే మనం 1947 తర్వాత ఇంటర్నల్ కన్సాలిడేషన్ స్టార్ట్ చేసాం. ఇంటర్నల్ కన్సాలిడేషన్ ఏ విధంగా? మీకు తెలుసు, భారతదేశంలో 560కి పైగా ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేవి. సో ఈ ప్రిన్స్లీ స్టేట్స్ అన్నిటినీ ఇండియాలో కలుపుకునే ఏదైతే ప్రాసెస్ ఉందో దాన్ని మనము ఇంటర్నల్ కన్సాలిడేషన్ ఆర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటాం. సో సర్దార్ పటేల్ గారి ఆధ్వర్యంలో ఈ ఇంటర్నల్ కన్సాలిడేషన్ ప్రాసెస్ 1947లో స్టార్ట్ అయింది. సో మనం ఇంటర్నల్ కన్సాలిడేషన్ 1947లో స్టార్ట్ చేసాం కాబట్టి మనము పుట్టగానే బయట చూడలేదు, లోపల చూసుకున్నాం. కాకపోతే చైనా ఏంటి, 1920s నుంచే ఈ పొలిటికల్ పార్టీస్ మధ్యలో రైవలరీలో ఇంటర్నల్ కన్సాలిడేషన్ 1920sలోనే మొదలైపోయింది. సో ఈ 1949 వచ్చేసరికి ఇంటర్నల్ కన్సాలిడేషన్ కంప్లీట్ అయిపోయింది. అండ్ మావో జెడాంగ్ ఆధ్వర్యంలో వీళ్ళు బయట వైపు చూడడం స్టార్ట్ చేశారు. ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి, ఈ సివిల్ వార్ ఏదైతే జరిగిందో ఇందులో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఈ కుమింగ్తాంగ్ పార్టీని పూర్తిగా ఓడించేసింది.
సో దీనివల్ల రెండు విషయాలు జరిగాయి. ఒకటి, ఈ కేఎంటి పార్టీ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో చియాంగ్ కై షేక్కి సంబంధించిన పార్టీ, వీళ్ళని ఇప్పుడు ఉన్న తైవాన్కి తరిమేశారు. సో ఇప్పుడు ఉన్న తైవాన్ దేశంకి ఈ 1949లో కేఎంటి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా మీద పూర్తిగా కంట్రోల్ని ఎస్టాబ్లిష్ చేసింది. బట్ మనం వచ్చేసి ఇంకా ఇంటర్నల్ ఇంటిగ్రేషన్ అవుతూనే ఉంది. ఈ క్రమంలో మావో జెడాంగ్ ఒక పాలసీ తీసుకొచ్చారు. ఆ పాలసీ పేరు పామ్ అండ్ 5 ఫింగర్స్. ఎప్పటి వరకు అయితే చైనా ఈ పామ్ అండ్ 5 ఫింగర్స్ని కంట్రోల్ చేయదో అప్పటి వరకు రీజనల్ పవర్ అవ్వలేదు అని అన్నాడు. ఈ పామ్ అండ్ 5 ఫింగర్స్ ఏంటి అంటే, పామ్ని టిబెట్ అన్నాడు, ఈ 5 ఫింగర్స్ని ఒకవైపు నుంచి స్టార్ట్ చేస్తూ లదాఖ్, నేపాల్, సిక్కిం, భూటాన్, అరుణాచల్ ప్రదేశ్. మావో జెడాంగ్ ఏమన్నాడంటే, ఈ పామ్ అండ్ 5 ఫింగర్స్ నా చేతిలోకి వస్తేనే చైనాకి బలం వస్తుంది, సో మనము వీటినన్నిటినీ ఆక్రమించాలి అని ఒక పాలసీ అనౌన్స్ చేశాడు. సో చూడండి, ఒక దేశం పుట్టగానే ఇంకో దేశాలకి చెందిన ల్యాండ్ని అటాక్ చేయాలి అన్న ఆలోచన వచ్చింది. మనకేం ఆలోచన వచ్చింది? పుట్టగానే మన దేశాన్ని ఇంటర్నల్గా కన్సాలిడేషన్ చేసుకోవాలి అని ఒక ఆలోచన వచ్చింది. సో మనము చైనాకి ఎందుకు వేరేగా ఉంటాము అంటే, ఇది ఆలోచన తీరే వేరు. మనం లోపల చూస్తాము, వీళ్ళు బయట చూస్తారు. అందుకే మనం చైనాని ఎక్స్పాన్షనిస్ట్ స్టేట్ అంటాము. ఎక్స్పాన్షనిస్ట్ స్టేట్ అంటే ఏంటి? వీళ్ళు వేరే వేరే కంట్రీస్లో ఉన్న టెరిటరీస్ మావి అని చెప్పి వాళ్ళ మీద దాడికి వెళ్తారు. మీకు తెలుసో తెలీదో, చైనాకి 14 కంట్రీస్తో బౌండరీస్ ఉన్నాయి. అండ్ ఈ 14 కంట్రీస్తో వాళ్ళకి బౌండరీ డిస్ప్యూట్స్ ఉన్నాయి. అదేవిధంగా రష్యాతో కూడా బౌండరీ డిస్ప్యూట్స్ ఉన్నాయి, జపాన్తో కూడా బౌండరీ డిస్ప్యూట్స్ ఉన్నాయి, అంటే మ్యారిటైమ్ బౌండరీ డిస్ప్యూట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇండియాతో కూడా బౌండరీ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. నేనేం చెప్పాను? 1949లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఏం చేసింది? కుమింగ్తాంగ్ పార్టీ వాళ్ళని తరిమేసింది. ఎక్కడికి? ప్రస్తుతం ఉన్న తైవాన్కి అని చెప్పాను కదా. అమెరికా ఏం చేసిందంటే, ఈ కుమింగ్తాంగ్ పార్టీ ఏదైతే తైవాన్కి వెళ్ళిందో ఇదే ఒరిజినల్ చైనా. చైనాలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఒరిజినల్ చైనా కాదు అని చెప్పి 1949లోనే స్పష్టంగా చెప్పింది. అండ్ ఇదే విధంగా 1971 వరకు కూడా మెయింటైన్ చేసింది. అంటే చైనా 1949 నుంచి 1971 వరకు అసలు ఇప్పుడు మనం అనుకుంటున్న చైనాని అసలు చైనాయే కాదు అని చెప్పి అసలు గుర్తించలేదు. సో కేఎంటి వాళ్ళు స్థాపించిన రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏదైతే తైవాన్లో ఉందే అదే ఒరిజినల్ చైనా అని చెప్పేసి కూడా చెప్పడం స్టార్ట్ చేసింది. ఇంకో విషయం, మనము మన ఇండియాలో ఏ విధంగా అయితే డెమోక్రసీ తెచ్చుకున్నామో చైనా వాళ్ళు కమ్యూనిజంని ఎంచుకున్నారు. అసలు ఈ కమ్యూనిజం అనేది ఒక రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థ. ఇందులో ఒక క్లాస్లెస్ అండ్ స్టేట్లెస్ సొసైటీని ఏర్పాటు చేస్తారు. అంటే ఏంటి? అందరూ ప్రభుత్వం ముందు సమానమే, అన్ని హక్కులు ప్రభుత్వానికే ఉంటాయి, ఇండివిజువల్గా ఎవరికీ ఏ హక్కు ఉండదు. ఇది కమ్యూనిజం. మనం ఏం ఎంచుకున్నాము? డెమోక్రసీ. హక్కులన్నీ సిటిజన్స్కే ఉంటాయి, గవర్నమెంట్ పరిపాలన మాత్రమే చేస్తుంది. అంటే మనము చైనాకి ఐడియాలజికలీ కూడా ఒక డిఫరెంట్ కంట్రీలా మనం జన్మించాం. సో మనం 1947లో పుట్టాము, చైనా 1949లో పుట్టింది. నేను చెప్పే కదా, మావో జెడాంగ్ పామ్ అండ్ 5 ఫింగర్స్ పాలసీ. చైనా వాడు ఏం చేశాడంటే, ఇప్పుడు మనము ఇండియాకి చైనాకి చూసుకుంటే కనుక మనందరికీ తెలుసు, మనల్ని బ్రిటిష్ వాళ్ళు 1757 నుంచి 1947 వరకు పరిపాలించారు, రైట్? మొదటిసారిగా బ్రిటిష్ వాళ్ళు ఒక ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నము ఇండియాకి చైనాకి మధ్య ఒక బౌండరీ ఏర్పాటు చేయాలి అనే ఒక ప్రయత్నం. ఈ ప్రయత్నము 1914లో చేశారు. దీనికి ఒక పేరు ఇచ్చారు, షిమ్లా కాన్ఫరెన్స్ అని చెప్పి. 1914లో ఇండియా, టిబెట్, చైనా, మయన్మార్ వీళ్ళు నలుగురు కలిసి ఒక కాన్ఫరెన్స్ పిలిచారు. ఈ నలుగురు ఒక కాన్ఫరెన్స్లో కూర్చొని ఇండియాకి, టిబెట్కి మరియు ఇండియాకి చైనా మధ్య బౌండరీని డిసైడ్ చేసుకుందామని. సో ఈ కాన్ఫరెన్స్కి చైనా వచ్చింది,
కానీ ఆ అగ్రిమెంట్ని సైన్ చేయలేదు. సో ఏం చెప్పిందంటే, నేను ఈ బౌండరీ లైన్తో ఒప్పుకోను, నాకు దీనికి సమ్మత్తు లేదు అని ఒక విషయం చెప్పింది. కాకపోతే ఇండియా ఏమన్నదంటే, అప్పట్లో మీకు తెలుసుంటే టిబెట్ వాజ్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ. సో ఇండియా ఏమన్నదంటే, పర్వాలేదు చైనా మీరు సైన్ చేయాల్సిన అవసరం లేదు, తర్వాత చూసుకుందాం మీ విషయము, ప్రస్తుతానికి టిబెట్తో సైన్ చేయడం అని చెప్పేసి టిబెట్తో సైన్ చేయడం జరిగింది. ఈ బౌండరీ పేరే మెక్మహోన్ లైన్. సో మన ఇండియాలో లదాఖ్ నుంచి, సిక్కిం నుంచి అరుణాచల్ ప్రదేశ్ ఈ మొత్తం బౌండరీని మ్యాప్ మీద గీసి గ్రౌండ్ మీద కూడా దీనిని స్థాపించారు. సో దీనినే మెక్మహోన్ లైన్ అంటారు. కాకపోతే మనకు తెలిసిన విషయం ఒకటి ఏంటంటే, చైనా ఇమీడియట్లీ 1949 తర్వాత టిబెట్ మీద దాడి చేయడం స్టార్ట్ చేసింది. అండ్ ఈ దాడి వచ్చేసరికి 1955, 56, 57, 58 ఈ టైం పీరియడ్ వచ్చేసరికి మొత్తం టిబెట్ని ఆక్రమించుకుంది. ఇదే క్రమంలో మీ అందరికీ తెలుసు, దలై లామాకి మనం పొలిటికల్ అసైలం ఇచ్చాము ఇండియాలో. 1959లో దలై లామా గారు ఇండియాకి రావడం జరిగింది. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ విషయము మనందరికీ తెలియాల్సింది అండ్ చాలా మందికి తెలీదు. ఇన్ఫ్యాక్ట్ దలై లామాని రిసీవ్ చేసుకుంది కూడా ఒక తెలుగు ఆఫీసరే, టిఎస్ మూర్తి సార్ అని చెప్పేసి. అప్పట్లో ఆయన అరుణాచల్ ప్రదేశ్లో తవాంగ్ వ్యాలీలో ఒక అసిస్టెంట్ పొలిటికల్ ఆఫీసర్గా పనిచేసేవారు. ఈయననే వెళ్ళి దలై లామాని రిసీవ్ చేసుకున్నారు. సో చూడండి, హిస్టరీలో తెలుగు వాళ్ళది ఎంత పెద్ద కాంట్రిబ్యూషన్ ఉందో. ఇప్పుడు మనము మన ఇండియాకి చైనాకి బౌండరీ డిస్ప్యూట్స్ గురించి కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. మనము ఈ బౌండరీ డిస్ప్యూట్ని 3 భాగాలుగా డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు: వెస్టర్న్ సెక్టర్, సెంట్రల్ సెక్టర్, ఈస్టర్న్ సెక్టర్. వెస్టర్న్ సెక్టర్ అంటే మన లదాఖ్ రీజన్, సెంట్రల్ సెక్టర్ అంటే మన సిక్కిం ప్రాంతము, అదే ఈస్టర్న్ సెక్టర్ వచ్చేసి మన అరుణాచల్ ప్రదేశ్. ఒక్కొక్క సెక్టర్ వైపు చూద్దాం. వెస్టర్న్ సెక్టర్ లదాఖ్లో చైనా ఏమంటుందంటే, అక్కడున్న అక్సై చిన్ మరియు లదాఖ్లో పలు ప్రాంతాలు ఇవి నావి అని చెప్తుంది చైనా. కాకపోతే ఇండియా ఏమంటుందంటే, బ్రిటిష్ వాళ్ళు వీళ్ళని హోల్డ్ చేసేవాళ్ళు కాబట్టి ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ప్రకారంగా బ్రిటిష్ టెరిటరీ ఇండియన్ టెరిటరీస్గా మారాయి కాబట్టి ఇవన్నీ మావి, మీవి కాదు అని చెప్పింది. కాకపోతే 1962లో జరిగిన కాన్ఫ్లిక్ట్లో చైనా ఇండియా మీద దాడి చేసి ఈ వెస్టర్న్ సెక్టర్లో ఉన్న ఒక పెద్ద ప్రాంతం అక్సై చిన్ అని చెప్పి ఈ ప్రాంతాన్ని అక్రమంగా స్వాధీనం చేసుకుంది. అండ్ 1962 నుంచి ఇప్పటి వరకు ఈ అక్సై చిన్ చైనా దగ్గరే ఉంది. సో దీని మీద మనం చైనాతో పోరాడాల్సిన అవసరం ఫ్యూచర్లో రావచ్చు. రెండో విషయము సెంట్రల్ సెక్టర్ సిక్కిం. సిక్కిం కూడా చైనా 2003 వరకు అసలు ఇండియాకి చెందింది అని యాక్సెప్ట్ చేయలేదు. మనకు తెలుసు సిక్కిం ఇండియాలో 1975లోనే జాయిన్ అయింది. కాకపోతే 28 సంవత్సరాలు 1975 నుంచి 2003 వరకు చైనా ఈ సిక్కిం ఇండియాలోనే భాగం అని చెప్పి గుర్తించలేదు. ఫైనలీ 2003లో గుర్తించింది. సో వెస్టర్న్ సెక్టర్లో ప్రాబ్లం ఉంది, కానీ సెంట్రల్ సెక్టర్లో ప్రాబ్లం 2003లో సెటిల్ అయిపోయింది. మరి ఈస్టర్న్ సెక్టర్కి వస్తారా? చైనా ఏముంటుందంటే, ఈ ఎంటైర్ అరుణాచల్ ప్రదేశ్ ఏదైతే ఉందో ఇది నా టెరిటరీ అని అంటుంది. ఏమంటుందంటే చైనా, ఇది పార్ట్ ఆఫ్ సదరన్ టిబెట్ అని కూడా అంటుంది. కాకపోతే ఇండియా వాళ్ళు ఏమంటారంటే, జాగ్రఫికల్గా చూసుకుంటే అవును అరుణాచల్ ప్రదేశ్ జాగ్రఫికల్గా టిబెట్కి సౌత్లో ఉంటుంది కాబట్టి ఈ విషయం కరెక్ట్. కాకపోతే ఇది పొలిటికలీ పార్ట్ ఆఫ్ సదరన్ టిబెట్ కాదు అని చెప్పేసి మన ఇండియా, అప్పట్లో బ్రిటిషర్స్, ఇప్పట్లో ఇండియా కూడా ఇదే మాట మీద మనం నిల్చున్నాం. ఇదే డైమెన్షన్లో మనం ఏమంటామంటే, పూర్తిగా అరుణాచల్ ప్రదేశ్ నాదే. 1962లో కాన్ఫ్లిక్ట్ జరిగింది అని చెప్పాను కదా. ఈ కాన్ఫ్లిక్ట్లో చైనా మన వెస్టర్న్ సెక్టర్లో అక్సై చిన్ ప్రాంతాన్ని అక్రమంగా స్వాధీనం చేసుకుంది అని చెప్తున్నాను కదా. అదేవిధంగా 1962 కాన్ఫ్లిక్ట్లోనే చైనా అరుణాచల్ ప్రదేశ్ కూడా మొత్తం స్వాధీనం చేసుకుంది. అరుణాచల్ ప్రదేశే కాదు, నార్దర్న్ పార్ట్ ఆఫ్ అస్సాంని కూడా దాటి వచ్చేసింది. కాకపోతే అప్పుడు అమెరికా ఇచ్చిన ఒక వార్నింగ్ వల్ల చైనా మళ్ళీ అదే మెక్మహోన్ లైన్కి తిరిగి వెళ్ళిపోయింది.
కాకపోతే ఈ తిరిగి వెళ్ళిపోవడము ఈస్టర్న్ సెక్టర్లోనే చేసింది కాబట్టి వెస్టర్న్ సెక్టర్లో అక్సై చిన్ ఇప్పటికొచ్చి చైనా ఆధ్వర్యంలోనే ఉంది. మనం 1914లో షిమ్లా కాన్ఫరెన్స్లో మక్మోహన్ లైన్ని డ్రా చేసుకున్నాం. కానీ నేను చెప్పా కదా, చైనా దీన్ని ఒప్పుకోదు. అప్పటి నుంచి మనం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము, చైనాతో పాటు కూర్చొని ఈ బౌండరీ డిస్ప్యూట్ని సెటిల్ చేద్దాము అని చెప్పేసి. కాకపోతే చైనా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంటే, చైనాకి ఒక విషయం చాలా క్లియర్గా ఏం అర్థమైపోయిందంటే, ఈ బౌండరీ డిస్ప్యూట్ ఒకవేళ సెటిల్ అయిపోయింది అనుకోండి, బహుశా ఇండియా నాతో ట్రేడ్ ఆపేస్తుందేమో, నాకు ఆర్థికంగా నష్టం వస్తుందేమో అన్న ఒక ఆలోచనతో ఈ బౌండరీ డిస్ప్యూట్స్ని సెటిల్ చేయట్లేదు. రెండో విషయం ఏంటంటే, చైనాకి ఇండియాతో కొన్ని భయాలు ఉన్నాయి. అందులో అతి ముఖ్యమైన భయం ఏంటంటే, ఇండియా దగ్గర ఇప్పటి వరకు దలైలామా పొలిటికల్ అసైలం తీసుకొని ఉన్నారు. సో ఎప్పుడైనా సరే ఇండియా ఈ టిబెట్ కాజ్ని మరోసారి రేస్ చేస్తుంది అన్న భయం చైనాకి చాలా ఖచ్చితంగా ఎప్పటికీ ఉంది. సో దలైలామా గారు మన దగ్గర ఉన్నంత వరకు చైనా ఇండియాకి భయపడాల్సిందే. రెండోది, చైనాకి ఇంకో భయం ఏముందంటే, ఇండియా ఇప్పట్లో చాలా డెవలప్ అవుతుంది. సో రీజనల్ డామినేషన్లో ఇండియా చైనాకి పోటీ వస్తుంది అని ఒక భయం ఉంది. ఇంకో భయం ఏంటంటే, మనము అమెరికాతో చేతులు కలుపుకొని పసిఫిక్ ఓషన్లో మనము చైనాని ఢీ కొట్టడానికి ట్రై చేస్తున్నాము అన్న ఒక భయం కూడా చైనాకి ఉంది. మీరు జియో పాలిటిక్స్ ఫాలో అవుతుంటే గనక ఒక విషయం మీకు చాలా బాగా అర్థం అవ్వాలి. గత 30 సంవత్సరాల్లో, 20 నుంచి 30 సంవత్సరాల్లో ఇండియా సాఫ్ట్ పవర్ బాగా డెవలప్ అయింది. సాఫ్ట్ పవర్ అంటే ఏంటి? హార్డ్ పవర్ కానిది సాఫ్ట్ పవర్. హార్డ్ పవర్ దేన్ని అంటారు? మిలిటరీ పవర్ని హార్డ్ పవర్ అంటారు, పొలిటికల్ లాబీని హార్డ్ పవర్ అంటారు. కాకపోతే సాఫ్ట్ పవర్, ఇండియా డిప్లొమాటిక్గా సాఫ్ట్ పవర్లో చైనాకి చాలా ముందుగా ఉంది. సో చైనాకి ఎప్పటికీ గ్రోయింగ్ ఆఫ్ ఇండియన్ సాఫ్ట్ పవర్ మీద ఎప్పటికీ భయం ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు ఇంకొక చాలా పెద్ద విషయం మీద నేను మీతో మాట్లాడతాను. చాలా మంది పిల్లలు నన్ను అడుగుతారు, సార్ ఇండియా చైనాకి మిలిటరీ పవర్ కంపేర్ చేసుకుంటే ఏంటి సంగతి అనేసి. ఒకవేళ మనం నంబర్స్ గనక చూస్తే మన ఇండియన్ ఆర్మీలో 14 నుంచి 16 లక్షల వరకు స్టాండింగ్ ఆర్మీ ఉంది అని చెప్పేసి. అదే చైనాలో చూస్తే గనక ఈ నంబరు 22 నుంచి 23 లక్షల దాకా పోతుంది. అంటే స్టాండింగ్ ఆర్మీ విషయంలో చైనా మనకన్నా పై ఎత్తుగా ఉంది. కాకపోతే ఈ స్టాండింగ్ ఆర్మీ కాకుండా రిజర్వ్ ఆర్మీ చూసుకుంటే గనక చైనాలో రిజర్వ్ ఆర్మీ స్ట్రెంత్ చాలా తక్కువ, 4 నుంచి 6 లక్షలు మాత్రమే. కాకపోతే ఇండియాలో రిజర్వ్ ఆర్మీ స్ట్రెంత్ వచ్చేసి 20 నుంచి 22 లక్షలు. సో మన 14 లక్షలు స్టాండింగ్ ఆర్మీ, 22 లక్షలు రిజర్వ్ ఆర్మీ, మొత్తం కలుపుకుంటే 36 లక్షల మంది ఆర్మీ ఉన్నారు. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, అసలు ఈ రిజర్వ్ ఆర్మీ అంటే ఏంటి అనేసి. రిజర్వ్ ఆర్మీ అంటే ఆర్మీలో ఎవరైతే సేవ చేసి ఆర్మీ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటారో మొదటి 5 సంవత్సరాలు, రిటైర్మెంట్ నుంచి 5 సంవత్సరాల వరకు వారు ప్రతి ఒక్కరూ రిజర్వ్ స్ట్రెంత్లో ఉంటారు. అదేవిధంగా కొంతమందిని ఆర్మీ విషయంలో ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకి యాక్టివ్ సర్వీస్ ఇవ్వకుండా రిజర్వ్ లిస్ట్లో పెడతారు. సో ఇలా మన రిజర్వ్ స్ట్రెంత్ చైనాకి చాలా ఎక్కువగా ఉంది. కంపారిజన్ చేసుకుంటే 4 టైమ్స్ చైనాకి మన స్ట్రెంత్ ఎక్కువగా ఉంది. ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. మన ఇండియన్ ఆర్మీ మన దేశపు ఆర్మీ, అంటే ఇండియన్ ఆర్మీ బిలాంగ్స్ టు ది కంట్రీ కాల్డ్ ఇండియా. కాకపోతే చైనా దగ్గర ఉన్న ఆర్మీ పేరు PLA, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ. ఇది వాళ్ళ చైనీస్ కంట్రీ ఆర్మీ కాదు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాస్ ఆర్మీ. అంటే ఏంటి? ఒక పొలిటికల్ పార్టీ పెట్టుకున్న ఆర్మీ. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే యుద్ధంలో ఒక దేశం ఆర్మీ ఒకవైపు, ఇంకోవైపు పొలిటికల్ పార్టీ ఆర్మీ. సో వీళ్ళు ప్రొఫెషనలిజంలో చాలా మార్పులు తేడాలు ఉంటాయి. ఏ విధంగానైతే పాకిస్తాన్లో కూడా ఒక అన్ప్రొఫెషనల్ ఆర్మీ ఉందో, అదే విధంగా చైనాలో కూడా ఒక ప్రొఫెషనలిజం యాంగిల్ మిస్ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటున్నానంటే,
చైనాలో ఉన్న పిఎల్ఏ ఆర్మీ వీళ్ళు పాకిస్తాన్ లాగానే బిజినెస్లు ఇవన్నిట్లో బిజీగా ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ మనం చైనా ఎయిర్లైన్స్ తీసుకుంటే అది కూడా వాళ్ళ ఆర్మీ వాళ్ళే నడుపుతున్నారు. ఇలా మరెన్నో బిజినెస్ ఎంటిటీస్ వీళ్ళు నడుపుతున్నారు. ఒక ఫుల్ స్కేల్ వార్ జరిగినప్పుడు ఇలా బిజినెస్ చేస్తున్న ఆర్మీ నిల్చుంటుందా లేదా మన ప్రొఫెషనల్ ఆర్మీ నిల్చుంటుందా అది మనం చూడాల్సిన విషయము, దీని గురించి ఆలోచించాల్సిన విషయం. అదేవిధంగా ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్టిలరీ యుద్ధ సామగ్రిలు చూసుకుంటే గనక ఖచ్చితంగా చైనాకే పై ఎత్తు ఉంది మనకి. కాకపోతే ఒక విషయం మీరు అందరూ ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఒకవేళ చైనా మన ఇండియా మీద పూర్తి స్థాయిగా ఒక ఫుల్ స్కేల్ ఇంటెన్స్ బ్యాటిల్కి వస్తే మటుకు ఖచ్చితంగా చాలా చాలా పెద్ద దేశాలు మన సపోర్ట్కి వస్తాయి. అందులో ముఖ్యంగా అమెరికా కూడా వస్తుంది, ఫ్రాన్స్, జర్మనీ, ఇజ్రాయెల్ లాంటి దేశాలు వస్తాయి. కాబట్టి ఇక్కడ ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ, ఆర్టిలరీ ఆయుధాల్లో చైనాకి పై ఎత్తు ఉన్నా సరే వీళ్ళ సహాయం రావడం వల్ల ఖచ్చితంగా మనం చైనాకి ఎదురు జవాబిచ్చే సత్తా మనకి ఖచ్చితంగా ఉంటుంది. 2 సంవత్సరాల ముందు అమెరికాకి చెందిన పెంటగన్ అంటే అమెరికా ఆర్మీ హెడ్ క్వార్టర్స్ అన్నమాట అది. సో ఆ హెడ్ క్వార్టర్స్ ఒక రిపోర్ట్ జారీ చేసింది 2 సంవత్సరాల ముందు. ఈ రిపోర్ట్ ప్రకారంగా చైనా ఇండియాకి విరుద్ధంగా ఒక స్ట్రాటజీ చేస్తుంది. దాని పేరు సలామీ స్లైసింగ్ స్ట్రాటజీ అని పేరు పెట్టింది. ఈ సలామీ స్లైసింగ్ స్ట్రాటజీ ఏంటి అంటే వీళ్ళు ఒకేసారిగా బార్డర్ మొత్తం ఉంది కదా, మనకి చైనాకి బార్డర్ లెంత్ ఎంతో తెలుసా? 3488 కిలోమీటర్లు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఒకేసారి బార్డర్ మీద అంతా అటాక్ చేసి బార్డర్లో ఉన్న చిన్న చిన్న ప్లేసెస్ని ఆక్యుపై చేస్తారు. దీన్ని సలామీ స్లైసింగ్ స్ట్రాటజీ అంటారు. మనం ఏ విధంగా అయితే పోక్ని కానీ, చికెన్ని కానీ చిన్న చిన్న పీసెస్లో కట్ చేస్తామో వీళ్ళు బార్డర్ అంతా అదే విధంగా కట్ చేసి చిన్న చిన్న ట్రూప్స్ని పంపించి కొన్ని ప్లేసెస్ని ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ 2020లో జరిగిన గల్వాన్ వ్యాలీ క్లాషెస్ మీరు చూస్తే గనక ఇట్ ఈజ్ ఎ రిజల్ట్ ఆఫ్ సలామీ స్లైసింగ్ స్ట్రాటజీ ఆఫ్ చైనా అని చెప్పి డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ కూడా తెలియజేస్తున్నారు. సో మనము ఒక 4 years వీళ్ళతో కూర్చొని డిప్లొమాటిక్గా మాట్లాడి లదాఖ్లో జరిగిన కొన్ని గొడవలు, గల్వాన్ వ్యాలీలో గొడవ జరిగింది, పెంగాంగ్సో వ్యాలీలో గొడవ జరిగింది, పెంగాంగ్సో లేక్ దగ్గర, డోక్లాం వ్యాలీ దగ్గర గొడవ జరిగింది. సో ఇలా 4-5 చోట్లు గొడవ జరిగిన చోట్లన్నీ మనం డిప్లొమాటిక్గా ఒక 4-5 yearsలో ఈ ఇష్యూస్ అన్నిటినీ సాల్వ్ చేసాం. ఇప్పుడు ఒక విషయం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో చైనా మటుకు పాకిస్తాన్ని ఓపెన్గా సపోర్ట్ చేశాను అని చెప్పింది. అదేవిధంగా బంగ్లాదేశ్ కూడా ఇండియాకి విరుద్ధంగా స్టేట్మెంట్స్ ఇస్తుంది, ఇండియాకి విరుద్ధంగా కొన్ని యాక్షన్స్ కూడా చేస్తుంది. ఈ యాక్షన్స్ ఏంటి? చైనాకి వాళ్ళ ఎయిర్పోర్ట్స్ ఇవ్వడము, చైనా వాళ్ళ మిలిటరీని బంగ్లాదేశ్లోకి రానివ్వడము, చైనా నుంచి బంగ్లాదేశ్ వాళ్ళు చాలా డబ్బులు తెచ్చుకోవడము. అంటే ఫ్యూచర్లో మేబీ మనము 3 వైపుల నుంచి ఒకేసారి ఇండియా మీద దాడి జరగవచ్చు. సో మన డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అందరూ కూర్చొని ఒకవేళ ఇలా జరిగితే మనం ఏం చేయాలి అన్న విషయం మీద చాలా సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. 2 విషయాలు ఇంకా, చైనా మన నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీలో జరుగుతున్న కొన్ని ఇన్సర్జెన్సీ యాక్టివిటీస్ని సపోర్ట్ చేస్తుంది అని చెప్పి కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది. ఎందుకంటే ఈ ఉల్ఫా వాళ్ళ దగ్గర, ఈ ఎన్ఎస్సిఎన్ వాళ్ళ దగ్గర ఏవైతే వెపన్స్ మనం సీజ్ చేస్తున్నామో దాని మీద చైనీస్ స్టాంప్ ఉన్నట్టు కూడా తెలిసింది. చైనాలో ఒక డిఫెన్స్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉంది, దాని పేరు నారిన్కో, NARINCO. సో ఈ వెపన్స్ మీద నారిన్కో స్టాంప్ ఉన్నట్టు కూడా ద డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఇంకో విషయం, ఇంటర్నల్ డిస్టర్బెన్స్, మావోయిజం. మన దేశంలో మావోవాదులు సంఘటనల ప్రాబ్లం కూడా ఉంది. ఎక్కడో చైనా వీళ్ళకి ఐడియాలజికల్ సపోర్ట్ మరియు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తుంది అన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. సో ఈ విధంగా చైనా ఒకవైపు పాకిస్తాన్ని వాడి, ఇంకోవైపు బంగ్లాదేశ్ని వాడి, మరోవైపు ఇలా మావోవాదుల్ని సపోర్ట్ చేస్తూ, నార్త్ ఈస్ట్ ఇన్సర్జెంట్స్ని సపోర్ట్ చేస్తూ ఈ విధంగా చైనా ఇండియాపై అధికారం చూపించడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు మనందరికీ ఒక విషయం తెలుసు, ఇండియా చైనా మధ్య ట్రేడ్ $150 బిలియన్ దాకా ఉంది. మనము
ఏ విధంగానైతే పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ ఏదైనా ఇండియా వైపు దాడికి వస్తే ఎలాగైతే గట్టిగా జవాబు ఇస్తామో అదే విధంగా చైనాకు కూడా జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకవైపు ట్రేడ్ చేస్తూ ఇంకోవైపు పాకిస్తాన్ బంగ్లాదేశ్ని మన మీదికి వెళ్ళినట్టు సపోర్ట్ చేస్తూ ఇండియాలో మావోవాదులకి నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్స్కి సపోర్ట్ చేస్తుందో దీనిని మనము తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. చైనాకి ఒక భయం పెట్టాలి, నువ్వు టెర్రరిజంని ఇండియాలో సపోర్ట్ చేస్తే గనక నేను నీతో ట్రేడ్ చెయ్యను అని ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. రెండోది, అవసరమైతే మనం టిబెట్ కార్డుని మళ్ళీ ఓపెన్ చేయాలి. దలై లామాని ఇంటర్నేషనల్ టూర్స్కి తీసుకెళ్ళి టిబెట్కి జరిగిన అన్యాయాన్ని యావత్ ప్రపంచానికి తెలియచేయాలి. మనము ఇలా స్ట్రాంగ్ స్టాండ్స్ తీసుకోవాలి. లేదంటే రేపు ఏ విధంగానైతే ఈరోజు పాకిస్తాన్ మనకు ఒక ప్రాబ్లంగా మారిందో చైనా కూడా ఒక పెద్ద సమస్యగా మారిపోతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా మీరు కమెంట్స్లో రాయండి. ఏ ఇష్యూ మీదైనా నేను జియో పాలిటిక్స్ సంబంధించి ఏ ఇష్యూ అయినా ఇండియన్ డిఫెన్స్ సర్వీసెస్కి సంబంధించి ఇంటెలిజెన్స్ సర్వీసెస్కి సంబంధించి వీడియోస్ చేస్తాను. మీకు ఈ వీడియోలో ఏ విషయాలు కొత్తగా అనిపించాయో ఇవన్నీ కమెంట్స్లో ఖచ్చితంగా తెలియజేయండి. ఇంకో విషయం, కొంతమంది నాకు మెసేజెస్ పెట్టారు కామెంట్స్లో వీడియోస్లో, సార్ ఇజ్రాయిల్ పాలస్తీన్ వార్ గురించి కూడా చెప్పండి అని చెప్పేసి. మేబీ 1 or 2 డేస్లో దాని మీద కూడా ఒక ఫుల్ వీడియో ఇలాగే తీస్తాను. మీరందరూ ఇచ్చిన సపోర్ట్కి నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, కమెంట్స్ రాయండి. ఖచ్చితంగా మీకు కావాల్సిన